హలో నమస్తే అస్సలం అలైకుం. ఈరోజు మేము మెంతికూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయని పక్కన తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత ఇందులో మెంతికూర, నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. మీరు ఏది ఇష్టంగా తింటే అది వేసుకోవచ్చు. ఇది బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినాక చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మెంతికూర పచ్చడి. తర్వాత మేము ఉల్లిపాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇందులో కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. రైస్, చపాతీ అండ్ దోశలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇలా ఉంటుంది మెంతికూర పచ్చడి. మీరు దీన్ని తిరుగుబాటు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే లైక్ చేసుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతికూర పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.